హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మనం వీడియోలో ఒక బెస్ట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇది పేరుకు మాత్రమే జీరో బ్యాలెన్స్ అకౌంట్, కానీ దీని యొక్క ఫీచర్స్ విన్నారంటే అదిరిపోతాయి అనమాట. కేవలం దాని యొక్క ఫీచర్స్ మాత్రమే కాదు, ఆన్లైన్లో కేవలం 10 నిమిషాల్లో మీరు ఇంట్లో కూర్చొని మీ మొబైల్ ఎలా ఓపెన్ చేసుకోవాలో కూడా ప్రాసెస్ కూడా చెప్తానమాట. సో మీరు చేయాల్సిందల్లా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడమే. అప్పుడే అకౌంట్ ఏది, అందులో ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలో మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. మీ ఇష్టం అనమాట. ఇది ప్యూర్లీ జీరో బ్యాలెన్స్ అకౌంట్. మంత్లీ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే దీంట్లో మెయింటైన్ చేసినా కూడా మీకు 6.5% ఇంట్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తుందనమాట. ఇంతకీ ఏది ఆ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనుకుంటున్నారా? అదే ఎయిర్టెల్ పేమెంట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనమాట. సో ఈ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వాళ్ళు దీన్నైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ప్యూర్లీ జీరో బ్యాలెన్స్ అకౌంట్. అలాగే 100% డిజిటల్ ప్రాసెస్ అయితే ఉంటుందనమాట. సో ఇందులో మనం మంత్లీ మనీ అయితే మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. సో దీన్ని మీరు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ఇలాంటి వాటిలో యాడ్ చేసుకొని యూపీఐ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. యూపీఐ పేమెంట్స్ అంతా తెలుసు కదా, మనం ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్ చేస్తుంటాం కదా. సో అలా కూడా చేసుకోవచ్చు. అది లేదంటే ఎయిర్టెల్ యాప్ ఉంటుంది కదా, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ సంబంధించి యాప్. ఆ యాప్లో కూడా క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేసుకునేసి యూపీఐ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇందులో ది బెస్ట్ ఫీచర్ ఏంటంటే, మనం ఇందులో ఏదైనా అమౌంట్ మెయింటైన్ చేసినట్లయితే, ఇంతకు ముందే చెప్పాను కదా 6.5% అని. సో మెయింటైన్ చేయడం చేయకపోవడం మీ ఇష్టం అనమాట. సో మీ ఇష్టం వచ్చినంత అమౌంట్ అయితే దీంట్లో మెయింటైన్ చేసుకోవచ్చు జీరో బ్యాలెన్స్ అకౌంట్. సో ఇందులో మీరు మనీ కనుక పెట్టుకున్నారనుకోండి, ఆ సేవింగ్స్ పైన మీకు 6.5% ఇంట్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇదే కాకుండా మీరేమన్నా ఈ అకౌంట్‌కి సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఇందులో ఇంట్రెస్ట్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది 7.5% వరకు అయితే లభించడం జరుగుతుందనమాట. సో ఇక్కడ మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న ఇంట్రెస్ట్ వస్తది. లేదంటే నార్మల్‌గా బ్యాలెన్స్ పెట్టుకున్నా కూడా ఇంట్రెస్ట్ వస్తదనమాట. సో ఎలా ఉన్నా కూడా మనకి బెనిఫిట్‌గానే ఉంటుందనమాట. ఇంక ఇది ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్‌కి బ్రాంచెస్ లేవా అంటే బ్రాంచెస్ కూడా ఉంటాయి. ఎయిర్టెల్ పేమెంట్ పాయింట్స్ అయితే ఉంటాయన్నమాట. సో అక్కడికెళ్ళి మనం ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు సాల్వ్ కూడా చేసుకోవచ్చు. అదర్ బ్యాంక్స్ లాగా, బ్రాంచెస్ లాగా దీనికి కూడా దగ్గరలో అయితే మీకు నియరెస్ట్ ప్లేస్‌లో అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీకు ఈ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000, 2,00,000 మీరు సేవింగ్స్ తీసుకున్నారు. ఇంట్రెస్ట్ రేట్ వస్తది అనేసి. మధ్యలో ఇదేమన్నా కొలాప్స్ అయితే మా పరిస్థితి ఏంటి? మా డబ్బుకి గ్యారంటీ ఏంటి అన్నట్లయితే, ఇది డీఐసీజీసీ కింద అయితే ఉంటుందన్నమాట. డీఐసీజీసీ అనేది మనకి ఆర్‌బీఐలో ఒక పార్ట్ అనమాట. సో దీని యొక్క ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే మనకి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనమాట. దీని ఫుల్ ఫామ్ అనేది. ఇది ఆర్బీఐలో ఒక పార్ట్. దీని కింద అయితే ఈ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అయితే ఉంది. ఇది మనకి 5,00,000 వరకు అయితే ప్రొవైడ్ చేస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్‌లో 2,00,000 పెట్టుకున్నారు. రేపు పొద్దున్నే ఏదైనా బ్యాంక్ దివాలా చేసింది. సో ఈ 2,00,000 అనేది ఈ డీఐసీసీ వాళ్ళు మీకు 5,00,000 వరకు అయితే వీళ్ళు ఇస్తారు కదా, అమౌంట్ అనేది రిటర్న్ అనేది మనకి. సో ఆ 2,00,000 అనేది వీళ్ళైతే మనకి ఇస్తారనమాట. సో గ్యారంటీ కూడా ఉందనమాట. ఈ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా మీకు ఎటువంటి నష్టం అయితే ఉండదు. ఇక దీన్ని అకౌంట్ ఓపెనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం యూపీఐ పేమెంట్స్ చేసామనుకోండి ఈ అకౌంట్ నుంచి, ఇక్కడ మనకి యూపీఐ స్పెండ్స్ పైన రివార్డ్స్ కూడా క్యాష్ బ్యాక్ రూపంలో అయితే వస్తాయన్నమాట. సో మనకి ఎలా చూసినా కూడా బెనిఫిట్ గానే ఉందనమాట. ఇంక ఇదే కాకుండా ఇందులో మనకి చాలా రకాల డెబిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఒకటి ₹150 చార్జ్ చేస్తుంది. ఇంకోటి ₹230 చార్జ్ చేస్తుంది. ఇంకోటి 350 ఇలా చార్జెస్ అయితే చాలా, అంటే టైప్స్‌ని బట్టి పెరుగుకుంటూ వెళ్ళాయన్నమాట. సో మీకు అక్కడ ఫీచర్స్‌ని బట్టి మీకు నచ్చిన కార్డ్‌నైతే మీరైతే తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఫిజికల్ కార్డ్ తీసుకోవాలని రూల్ అయితే ఏం లేదు. మీరు వర్చువల్ కార్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఫిజికల్ కార్డ్ కావాలంటే సమ్ చార్జెస్ పడతాయి. వర్చువల్ కార్డ్ అనేది మనకి యాప్‌లో కనిపిస్తుంది. దాన్నైతే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్‌లీ డిజిటల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ కంప్లీట్‌లీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అన్నా కదా, కాకపోతే కొంచెం యాన్యువల్ చార్జెస్ అయితే ఉంటాయి. అవేంటి ఎస్ఎంఎస్, ఫోన్ కాల్స్ ఇలాంటివి ఉంటాయి కదా మెయింటెనెన్స్‌వి. దానికి సంబంధించి ఇయర్‌లీ ₹120 చార్జ్ అయితే పడతదనమాట. సో ₹120 మనకి ఎక్కువైతే కాదు. మిగతా బ్యాంక్ అకౌంట్స్‌తో పోల్చుకున్నట్లయితే లైక్ హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ ఇలాంటివి చూసుకున్నట్లయితే మంత్లీ బ్యాలెన్సే 10,000, 5,000 మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో వాటితో పోల్చుకున్నట్లయితే ₹120 అయితే మనకి ఎక్కువైతే కాదనమాట. అంతే కాకుండా ఇందులో మనం వాలెట్ క్రియేట్ చేసుకొని అమౌంట్ యూజ్ చేసుకున్నట్లయితే ఒక పర్స్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. అదెలాగంటే ఒక పర్స్‌లో మనం ఒక 10,000 పెట్టుకున్నామంటే ఒక మంత్ ఖర్చుకి. సో దీన్ని ఎలా మంత్‌లో మనం ఈ 10,000లో ఎంత వాడుకున్నామో మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అప్పుడు మనం పెట్టే ఖర్చుల పైన కూడా మనకి ఒక అవగాహన అయితే వస్తుంది. దాని ద్వారా మనం సేవింగ్స్ ఏమన్నా చేసుకోవాలన్నా కూడా ప్లానింగ్ అయితే చేసుకోవచ్చనమాట. సో ఇప్పుడైతే మనం ఈ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్‌ని ఇంట్లో కూర్చొనేసి మొబైల్ ఎలా ఓపెన్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు అకౌంట్‌ని ఓపెన్ చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. సో ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలాంటి ఇంటర్‌ఫేస్‌కి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎయిర్టెల్ థాంక్స్ రీచార్జ్ బ్యాంక్ యాప్‌ని అయితే మనం ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. ఫర్దర్ స్టెప్‌లో మనకి మన యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకునేసి గెట్ ఓటీపీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి.
నెక్స్ట్ స్టెప్‌లో మనకి ఎంటర్ ఓటీపీ రావడం జరుగుతుంది. సో, ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి వెల్కమ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ పేజ్‌కి ఆటోమేటిక్‌గా రీడైరెక్ట్ చేయబడతారు. సో, అప్పటి వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. లైక్ నోటిఫికేషన్స్ అలాగే కాంటాక్ట్స్ సంబంధించి జస్ట్ అలో ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి ఎయిర్టెల్ యాప్ యొక్క హోమ్ పేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మేనేజ్, పే, షాప్, హెల్ప్ అని 4 కింద నాకు కనిపిస్తున్నాయి గదా! సో, ఇక్కడేంటంటే మనకి షాప్‌లోకి వెళ్తే ఓపెన్ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని మనం బ్యాంక్ అకౌంట్‌ని ఓపెన్ చేసుకోవచ్చు. కాకపోతే అంతకంటే ముందు మనం ఎయిర్టెల్ వాలెట్‌ని అయితే యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్టెల్ వాలెట్‌ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చనమాట. సో, దానికోసం మనం మేనేజ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి. మేనేజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ బ్యాంకింగ్ అని ఎర్న్ 6.5% ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్ కనిపిస్తుంది గదా! సో, ఇంతకుముందే మీకు చెప్పాను ఫీచర్స్‌లో 6.5% ఇంట్రెస్ట్ వస్తదని. మనం అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ పెడితే ఆ అమౌంట్ పైన. సో, ఇక్కడేంటంటే ఓపెన్ అకౌంట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి ఇలా ఎయిర్టెల్ మనీ అని రావడం జరుగుతుంది. ఇది ఆటోమేటిక్‌గా నెక్స్ట్ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతది. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి జస్ట్ వన్ స్టెప్ టు క్రియేట్ యువర్ ఎయిర్టెల్ మనీ వాలెట్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్‌ని అలాగే డేట్ ఆఫ్ బర్త్‌ని ఎంటర్ చేసుకోండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ యొక్క పాన్ కార్డ్, ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉంటుందో అదే డేట్ ఆఫ్ బర్త్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే పిన్ కోడ్ చోట మీ యొక్క ఏరియా పిన్ కోడ్‌ని ఎంటర్ చేసుకోండి. అలాగే వాలిడేషన్ డాక్యుమెంట్ చోట మీ ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ, ఓటర్ కార్డ్ గానీ ఏదైనా చూసుకోవచ్చు. సో, మీరు ఏ డాక్యుమెంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ డాక్యుమెంట్ యొక్క నంబర్‌ని కింద వాలిడేట్ డాక్యుమెంట్ నంబర్ చోట అయితే ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పైన ఆధార్ తీసుకుంటే కింద ఆధార్ నంబర్, పైన పాన్ కార్డ్ తీసుకుంటే కింద పాన్ కార్డ్ నంబర్ అలా అనమాట. కింద చూసుకున్నట్లయితే మనకి మన యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటది. చెక్ బాక్స్ అయితే ఉంటుంది. సో, ఆ చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి క్రియేట్ ఎంపిన్ రావడం జరుగుతుంది. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఎప్పుడైనా ఈ ఎయిర్టెల్ యాప్‌ని ఓపెన్ చేసినప్పుడు ఈ ఎంపిన్ ఎంటర్ చేస్తేనే మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుందనమాట. సో, అందుకోసం అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ ఎంపిన్ చోట 4 నంబర్‌ని అయితే ఎంటర్ చేయండి. అదే నంబర్‌ని కింద కన్ఫర్మ్ ఎంపిన్ చోట ఎంటర్ చేసి డన్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి ఓటీపీ వస్తుంది. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో చూసుకున్నట్లయితే కంగ్రాచ్యులేషన్స్ కేవైసీ రిజిస్ట్రేషన్ సక్సెస్ అని అలాగే వాలెట్ లిమిట్ చూసుకున్నట్లయితే 9,000 వరకు ఉందనమాట. సో, ఇక్కడ ఎక్స్‌ప్లోర్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో చూసుకున్నట్లయితే మనకి హోమ్ పేజ్ వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇన్ యువర్ వాలెట్ బ్యాంకింగ్ అని డాట్ కనిపిస్తుంది గదా! సో, ఇలా అయితే మన అకౌంట్ వస్తుందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఓపెన్ బ్యాంక్ అకౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇది మేనేజ్ ఆప్షన్‌లో అయితే ఉంటుందనమాట. సో, ఇక్కడ ఓపెన్ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి మన యొక్క పాన్ నంబర్‌ని, ఆధార్ నంబర్‌ని అడగడం జరుగుతుంది. సో, పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి కంప్లీట్ వెరిఫికేషన్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ గ్లాసెస్ పెట్టుకోకుండా మంచి బ్యాక్‌గ్రౌండ్ వచ్చేలాగా మన యొక్క సెల్ఫీని అయితే అప్‌లోడ్ చేయాలి. అందుకోసం గెట్ స్టార్టెడ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. నెక్స్ట్ స్టెప్‌లో మనకి మంచి కండిషన్ లైవ్‌లో మన ఫేస్ క్లారిటీగా వచ్చేటట్లు ఒక సెల్ఫీని అయితే తీసుకునేసి స్టార్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి కంప్లీట్ అకౌంట్ వెరిఫికేషన్ రావడం జరుగుతుంది. సో, ఇక్కడైతే మన అకౌంట్‌ని అయితే వెరిఫికేషన్ చేసుకోవాలి. దానికోసం కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి డిజి లాకర్‌ని అయితే ఓపెన్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ మన మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి 2 చెక్ బాక్స్ టిక్ చేసుకొని సైన్ ఇన్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనం ఎంటర్ చేసిన మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి డిజి లాకర్ ఓపెన్ అవ్వాలా వద్దా అని అడుగుతుంది. ఇక్కడ జస్ట్ అలో ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి మన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. డిజి లాకర్‌లో ఉంటాయి కాబట్టి. సో, మన నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, అడ్రెస్ అన్నీ వస్తాయన్నమాట. సో, ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొనేసి కింద ఉన్నటువంటి చెక్ బాక్స్ టిక్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి అడిషనల్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. లైక్ యాన్యువల్ ఇన్‌కమ్ ఎంత అని. సో, మీ యాన్యువల్ ఇన్‌కమ్ ఒక 2,00,000 అయితే పెట్టుకోండి. ఏం చెక్ చేయరు వచ్చి మీ యాన్యువల్ ఇన్‌కమ్‌ని జస్ట్ అప్లై ప్రాసెస్ కోసమే అనమాట. సో, ఇక్కడ మీ యొక్క యాన్యువల్ ఇన్‌కమ్ సెట్ చేసుకునేసి మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే కింద ఆక్యుపేషన్ మీరు సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, స్టూడెంటా, హౌస్ వైఫా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఈమెయిల్ ఐడీ చోట మీరు రోజు ఏదైతే రెగ్యులర్‌గా చెక్ చేస్తుంటారో ఆ ఈమెయిల్ ఐడీని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలాగే కింద చూసుకున్నట్లయితే ఆర్ యూ ఏ ఫిజికల్లీ డిజేబుల్ పర్సన్ అని రావడం జరుగుతుంది. సో, మీరు ఫిజికల్లీ డిజేబుల్ ఉన్నట్లయితే యెస్ పెట్టుకోండి. లేదంటే నో అనమాట. అలాగే డూ యూ వాంట్ టు యాడ్ ఎ నామినీ నో అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు నామినీని యాడ్ చేసుకోవాలంటే యెస్ అని లేదంటే నో అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. సో, నామినీ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్. రేపు పొద్దున్నే మీకు ఏదైనా జరగరానిది జరిగితే మీరు నామినీగా ఎవరి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసింటారో వారికి మీ బ్యాంక్ అకౌంట్‌లో ఏమైనా అమౌంట్ ఉంటే వారికైతే వెళ్ళడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ యెస్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనం నామినీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. లైక్ నామినీ యొక్క ఫుల్ నేమ్‌ని, నామినీ డేట్ ఆఫ్ బర్త్‌ని, రిలేషన్‌షిప్ అంటే నామినీతో మీకున్నటువంటి రిలేషన్‌షిప్ ఏంటి? ఫ్రెండా, ఫాదరా, మదరా, సిస్టరా, బ్రదరా, స్పౌసా ఏదైతే అదనమాట. సో, కింద చూసుకున్నట్లయితే నామినీ అడ్రెస్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నామినీ అడ్రెస్ మీది సేమ్ ఉన్నట్లయితే ఇక్కడ యెస్ పెట్టుకోండి. లేదన్నట్లయితే నో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ అడ్రెస్ 1, అడ్రెస్ 2, అడ్రెస్ 3 ఉంది కదా! క్లియర్‌గా వారి యొక్క అడ్రెస్‌ని ఎంటర్ చేసి
ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో కంప్లీట్ అకౌంట్ సెటప్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ మనం రూ. 100 వేసుకోవాల్సి ఉంటుంది వాలెట్‌లో. సో, ఇక్కడ మనం బ్యాలెన్స్ ఏసుకున్న తర్వాత ఇది కంప్లీట్‌లీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ కాబట్టి మనం వెంటనే విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదనమాట. ఇక్కడ నేను రూ. 100 మనీ ఎంటర్ చేసేసి ప్రొసీడ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయడం జరిగింది. ఇక్కడ మనం అమౌంట్ అనేది దేని ద్వారా పే చేసుకోవాలి. ఆల్రెడీ మనకు వేరే అకౌంట్స్ ఉంటాయి కదా! అవి గూగుల్ పేలో గానీ, ఫోన్‌పే గానీ, పేటీఎంలో గానీ యాడ్ చేసుకుంటాం కదా! సో, ఇక్కడ దాంట్లో ఏ దాని నుంచి మీకు అమౌంట్ పే చేయాలనుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని పే నౌ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల నేను గూగుల్ పే ద్వారా చేసింది రికార్డ్ అవ్వలేదు. ఇక్కడ నాకు మెసేజ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు పేమెంట్ ఆఫ్ రూ. 100 విత్ ఐడీ అనేసి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ క్రియేషన్ ఈజ్ సక్సెస్‌ఫుల్ అని మెసేజ్ అయితే వచ్చింది. సో, మీకు కూడా మెసేజ్ అయితే వస్తుందనమాట. అమౌంట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ట్రాన్స్‌ఫర్ అయినట్లయితే. సో, నెక్స్ట్ స్టెప్‌లో మళ్ళీ మనం హోమ్ పేజ్‌కి వెళ్ళినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మేనేజ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్‌లో మనకి రూ. 100 అయితే కనిపిస్తుంది కదా! సో, మనం రూ. 100 ఇంతకుముందే డిపాజిట్ చేసుకున్నాం కాబట్టి, సో, ఇక్కడ వ్యూ అకౌంట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి ఫిజికల్ డెబిట్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. సో, అది కావాలంటే మనం ఆర్డర్ నౌ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. సమ్ చార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుందనమాట. సో, ఇక్కడ మనకి ఫిజికల్ కార్డ్ వద్దు, వర్చువల్ కార్డ్ ఓకే అనుకున్నట్లయితే వ్యూ అకౌంట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి మన సేవింగ్స్ అకౌంట్ యొక్క డీటెయిల్స్ కనిపిస్తాయి. అలాగే కింద చూసుకున్నట్లయితే డెబిట్ కార్డ్ ఆప్షన్ కనిపిస్తుంది. సో, ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి మన డీటెయిల్స్‌తో పాటు డెబిట్ కార్డ్ అని కనిపిస్తుంది కదా! ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. మనకి ఇక్కడ మన యొక్క వర్చువల్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. సో, ఆ వర్చువల్ కార్డ్ డీటెయిల్స్ మనం చూడాలి అంటే వ్యూ వర్చువల్ కార్డ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఇష్యూ వర్చువల్ కార్డ్ అని అడుగుతుంది. ఇష్యూ మై కార్డ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో చూసుకున్నట్లయితే మన యొక్క డెబిట్ కార్డ్ యొక్క డీటెయిల్స్ వస్తాయి. లైక్ డెబిట్ కార్డ్ యొక్క నంబరు, వ్యాలిడ్, సీవీవీ, మన నేమ్ అన్నీ వస్తాయి. సో, వాటినన్నిటిని చూసుకొనేసి ఇక్కడ మనం కార్డ్ పిన్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి నుంచే యూజ్ చేసుకోవడానికనమాట. ఇక్కడ పిన్ సెట్ చేసుకోవడానికి సెట్ కార్డ్ పిన్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి మళ్ళీ మన మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి సెట్ కార్డ్ పిన్ అని రావడం జరుగుతుంది. అంటే కార్డ్ యొక్క పిన్ ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. పైన ఏ 4 నంబర్‌ని అయితే ఎంటర్ చేస్తారో కింద అదే నంబర్‌ని ఎంటర్ చేసుకొనేసి సెట్ చేసుకొనేసి డన్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో చూసుకున్నట్లయితే యువర్ కార్డ్ పిన్ హాస్ బీన్ సెట్ సక్సెస్‌ఫుల్లీ. సో, మన కార్డ్ పిన్ అయితే సెట్ అయిపోయిందనమాట. ఇక్కడ డన్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఇప్పటి నుంచి మనం ఈ కార్డ్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం లాంటి వాటిలో కూడా యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో, చూసారు కదా! చాలా సింపుల్‌గా అయితే మనం ఈ ఎయిర్టెల్ పేమెంట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకున్నామనమాట. సో, ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ స్టెప్స్ అయితే ఉన్నాయి. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉంటే చాలు మనం అప్లై చేసుకోవచ్చు. సో, డాక్యుమెంట్స్ కూడా వేరే పెద్దగా ఏం అవసరం పడలేదు. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మొబైల్ నెంబర్ ఇవే అవసరం అయితే ఇంకేవి అవసరం లేదనమాట. జస్ట్ రూ. 100 ఉన్నా కూడా మన అకౌంట్ అయితే ఓపెన్ అయిపోయింది. అది కూడా వాలెట్ యాక్టివేషన్ కోసం అంతే అనమాట. సో, అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత రూ. 100 కూడా మనం రిటర్న్ చేసుకోవచ్చనమాట. సో, కంప్లీట్ ప్రాసెస్ ఇది. నేను చెప్పినటువంటి ప్రాసెస్‌లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.